ఉన్నాడంట. అరే దమ్మకలేదా పెద్ద ఆయనకి? అసలే పాన మంచిగా లేని మనిషి. గీడనే ఉంటే ఏమవుతాడు? ఒక్క మాట చెప్తా విను, నేను నీతోని రాను. అక్క ఏంటే? పెద్దమ్మ లేదుగా? లేదులే, రా. అమ్మయ్యా, ఏంటి ఇది? డైరెక్ట్ గా వచ్చి కూర్చోవచ్చు కదా. ఎంత భయపడ్డానో తెలుసా? భయపడాల్సింది నేను. ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని తెలిస్తే అడ్రస్ లేకుండా చేస్తుంది పెద్దమ్మ. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకే? యూత్ అమ్మా, యూత్. నీకు పెళ్ళైంది కదా, నీకు అర్థం కాదులే. అర్థం కావద్దు కూడా. ఇంతకీ ఏంటి విషయం? ఎందుకంత రహస్యం? నీకు కైలాష్ గురించి ఓ చిన్న రహస్యం చెప్పాలక్క. ఏంటి రహస్యం? ఏంటో చెప్పకుండానే అలా అయిపోయావు? వేధించకుండా విషయం చెప్పవే. ఆ కైలాష్ గాడు అనుని ముందే చూసాట. ఓ బ్రోకర్ గారి దగ్గర అను ఫోటో చూసి అనుని పెళ్ళాడటానికి రెడీ అయ్యాడట. అది జరిగింది. అదేంటి? అను కనిపించినప్పుడు మావేకి చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆస్తి కోసమట. వాడి ఫ్రెండ్ చెల్లెలు మా ఫ్రెండ్. వీడు వాడికి చెప్తే వాడి చెల్లెలు నాకు చెప్పింది. ఇప్పుడు కూడా వాడు అను ఊళ్ళోనే ఉన్నాడట, తెలుసా? అంటే ఏంటా గుసగుసలు? అక్ష, పెద్దమ్మ, అది ఏంటి ఆ డ్రెస్? ట్రెండ్ అయినా మనకి సెట్ అయితేనే ఫాలో అవ్వాలి. ఈ డ్రెస్ నీ ఒంటికి సెట్ అవ్వచ్చేమో కానీ మన ఇంటికి సెట్ కాదు. వెళ్ళు, ఇంకెప్పుడు వేసుకుని నా ముందుకు రాకు. ఆఫీస్కి వెళ్తున్నాను. పిన్ని, నీతో కాస్త మాట్లాడాలి. అర్జెంటు విషయం. చెప్పు. పిన్ని, అంటే అది... చెప్పు అశ్విని, ఏ విషయం? దేని గురించి? కైలాష్ గురించి. కైలాష్ గురించా? ఏంటది? అదే పిన్ని, కైలాష్ ఈ మధ్య రాత్రిళ్ళు లేటుగా వస్తున్నాడు. వాడు చదువు పక్కన పెట్టేస్తున్నాడు. చెడలవాట్లు ఎక్కువయ్యాయి పిన్ని. ఫ్రెండ్స్ ఇళ్లల్లో చదువుతున్నాడన్నది కూడా అబద్ధమే. నీ రూమ్లో చదువుతున్నాడని చెప్పావు కదా. అది కూడా అబద్ధమే పిన్ని. వాడి గురించి ఎవరో చెప్పడం కాదు, వాడి మాట్లాడుతుంటే నేనే విన్నాను. చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. నీకు చెప్దామంటే నన్ను బెదిరించి మరీ అబద్ధం చెప్పించాడు. అవునా? అవును పిన్ని. నీకు ఇంకొక దారుణమైన విషయం చెప్పాలి. కైలాష్ అనూహ్యని ముందే చూశాడంట. నిజానికి వాడు అనూని పెళ్లాడ్డానికే చూశాడు. కానీ అను తప్పించుకుపోయింది.
కానీ కైలాష్ ఈ విషయం అంతటితో వదిలిపెట్టలేదు. అనూని కిడ్నాప్ చేయడానికే ట్రై చేశాడు. మీ సూర్య మావయ్య అనూని కలుసుకోటానికంటే ముందే అనూని పెళ్లాడటానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడు అను ఊర్లోనే ఉన్నాడు. అంతేనా? కైలాష్ గురించి చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా? పిన్ని, ఇదంతా నీకు తెలుసు, మొత్తం తెలుసు. కైలాషే స్వయంగా అంతా చెప్పాడు. కైలాష్ చెప్పాడా? ఏ, వాణ్ణి చెడ్డవాడిగా చూపించే ఛాన్స్ మిస్ అయిందని బాధపడుతున్నావా? పిన్ని, అవునశ్విని, నిజంగానే అడుగుతున్నా, చెప్పు. ఎందుకంటే ఎదుటివాడి తప్పులు చెప్పేవాడినెప్పుడు మనం మంచివాడిగానే చూస్తాం. పిన్ని, వాడి గురించి చెడుగా చెప్తే జాగ్రత్తమ్మా, వాడిని నీ చేతుల్లో పెడుతున్నాను, ఎలా బాగు చేస్తావు నీ ఇష్టం అంటాను కదా. నీ తప్పు కవర్ అయిపోతుంది, అంతే కదా? ఏంటి పిన్ని ఇదంతా? ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి. ఇంటిని, ఇంట్లో పిల్లల బాగోగుల్ని పెద్దదానివి, పెళ్ళైన దానివని నీకప్పగిస్తే ఇదా నీ నిర్వాకం? ఇంత అసహ్యంగా, నీతి లేకుండా ప్రవర్తిస్తావా? చీకటి తప్పులు చీకట్లోనే చేసేస్తూ ఏమీ ఎరగందాల్లా అందర్నీ నమ్మిస్తావా? ఇదే నీ సంస్కారం? ఇదే నీ పెద్దరికం? ఇదే నీ పెంపకం? పెళ్ళైన దానివి భయం బిడియం వదిలేసి ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదు నీకు? ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ దాన్ని కవర్ చేసి కైలాష్ మీద చాడీలు చెప్తున్నావా? వాడు తప్పుదారి పడుతున్నాడంటే నీ గురించి నోరెత్తననేగా నీ నమ్మకం? ఎవడి వాడు? చెప్పు, ఎవడు వాడు? చెప్పవా? నిన్నే అడిగేది, చెప్పు. నీ పరువు పోకూడదని, మిగిలిన వాళ్ళ మధ్యలో చులకన కాకూడదని వదిలిపెడుతున్నాను. కనీసం ఇప్పుడైనా ఇలాంటి నీచమైన పనులు మానుకో. అసలే అంతంత మాత్రంగా ఉన్న నీ భర్త, అత్తగారికి ఈ విషయం తెలిసిందంటే మనందరి బతుకు రోడ్డుకీడిస్తారు. వెళ్ళా. వాణ్ణి రావద్దని, ఫోన్ చెయ్యొద్దని చెప్పు. ఇంకోసారి ఇది నా వరకు వచ్చిందో జాగ్రత్త. వెళ్ళా.
దేవుడా, ఇప్పటిదాకా అయితే సరే, తెల్లారిపోయింది. కడుపులో కల్మషాలు వదిలించుకోవాలిగా. ఎలా? ఈ విలేజ్లో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉండి చావు. పబ్లిక్ టాయిలెట్స్ కాదు మావయ్య, పబ్లిక్గా టాయిలెట్కి వెళ్ళాలి. అటు చూడండి. వాడు మొహం కడుక్కోవడానికి వెళ్ళడం లేదు, ఎడం చేయి ఉపయోగించడానికి వెళ్తున్నాడు. రే, నాకు ఆ పళ్ళు విజువల్స్ కొత్త కాదురా. నేను ఆ స్థాయి నుండి వచ్చాను. కాకపోతే అవి ఎప్పుడో చిన్నప్పుడు చేశాను. పెద్ద అయ్యాక చేయడం అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఎందుకు మావయ్య అనవసరమైన ట్రయల్స్? ఇంటికి వెళదాం పదండి. ఫోన్ కాల్స్నే ఆపలేకపోతున్నాం, న్యాచురల్ కాల్స్ని ఆపగలమా? నా మాట వినండి, ఇంటికి వెళ్ళిపోదాం రండి. రై, నిన్నెవర్రా అసలు మళ్ళీ రమ్మంది? పో ఇక్కడి నుంచి. నువ్వు ఉంటే అను రాదు అంటే మళ్ళీ ఇక్కడే తిరుగుతావు ఎందుకు? పో మావయ్య. వెళ్ళరా. ఒరే రితు, నువ్వు వచ్చి మంచి పని చేసావు. నా బ్యాగ్ కార్లో ఉంది, తీసుకురా. వెళ్ళరా. గుడ్, చాలు. ఈ బట్టలు సరిపోతాలే. బిందెలు, చాట్లు, అద్దాలు, ప్లాస్టిక్ బకెట్లు, చాట్లు. బాబు, అద్దాలు. ఆగు బాబు. క్రీమ్ లాంటివి దొరకవు కదా. సర్లే చాలేరా. రితు, డబ్బులు ఇచ్చే. ఏంటి మావయ్య ఇది? పిఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. ఊటీలో స్వెటర్ వేసుకోవాలి, విజయవాడలో స్లీవ్లెస్ వేసుకోవాలి. పల్లెటూరులో ఇలాగే ఉండాలిరా. సర్లే, కాసేపు దీన్ని పట్టు కూర్చో, లేదా కార్లో పెట్టు. నేను చాలా అర్జెంట్లో ఉన్నాను, వస్తాను. మావయ్య, ఏంటి ఆ గెటప్తోనా? ఏంటి మావయ్య ఇది? ఓ ఇదా, ఇది ఓకే కదా? ఎవడో తమ్ముడు గారు, నేను వస్తున్నాను, ఆగండి. మీ పేరేంటి బ్రదర్? మలేష్. నా పేరు సూర్య. ఆహా, మీ అను కోసం వచ్చాను. గట్లనా? లేడా? మావయ్య లేడు. యాడికి పోయిండు? హైదరాబాద్ పోయిండా ఏంది?
హైదరాబాద్ వచ్చినా బావుండు రానన్నాడే. కర్మ, ఏం చేయాలి? అరే ఏందివా గట్ల పరేషాన్ అవుతున్నావు? ఏమై? ఇంతకన్నా ఏం కావాలి? ప్రేమ సంగతి వదిలే. నీకు అసలు ఇంతైనా జాలి దయా ఉన్నాయా? అసలే పెద్దాయన, ఆరోగ్యం బాగలేని మనిషి, కోట్లకు అధిపతి, నీ తండ్రి నీ ఇంటి ముందర నిన్నట్నుంచి శివాలయం ముందు నందిలా పడున్నాడే. కనీసం ఆ మనిషికి ఇన్ని మంచినీళ్ళైనా ఇచ్చావా? ఏం మనిషివమ్మా నువ్వు? మళ్ళీ అది ఇది ప్రేమ వంకాయ అంటూ కబుర్లు చెప్తావు. చిచి, కనీసం ఉండాల్సిన సంస్కారం కూడా లేదు నీకు. ఓయ్ ఏంది? ఏం దొర్లుతున్నావు? అసలు ఈడుండనికి ఆయన ఎవరు, నువ్వెవరు? బోల్. సరేతి ఉన్నారు, మళ్ళా తిండి పెట్టలే, మందు పోయలే అంటూ గిల్లొల్లేంది? నేనేమన్నా ఆయన ఇంటికి వెళ్ళి మా ఇంటికి రానాయన అని పేరంటం పిలిచినానులే. ఆయనే వచ్చిండు, కూర్చుండు. పోదరా దండం పెడతా అన్నా, ఇన్నాడా? ఇన్లే. మరి నేనేం చేయాలి? అంటే ఆయన గిడ కూకుండాని నేను నా బిడ్డలు ఊరు మొత్తం తిండి మానాలనా? అంతొద్దు. కూతురన్న అభిమానం, ప్రేమ పాసం ఆయన్ని ఇక్కడి నుంచి కదలని. అరే ఏందివే ఆ కూతురు? నే కూతురు నేను ఎప్పుడు తెలిసిందిగా పెద్ద ఆయనకి, 20 ఏండ్లకి. నేను పుట్టినాక నా అమ్మ పాలు తాగలే, మా ముసలు ఇచ్చిన ఆవు పాలు తాగిన, గది పోసిన గంజి తాగి బతికినా. సచ్చేదాన్ని బతికించనీకి 20 ఏళ్ల సంది సస్తాందది. నన్ను నా బిడ్డల్ని పోషిస్తాంది. ఇప్పుడు గింతే గిట్ల తయారైనా. నన్ను కూతురా నువ్వురా వచ్చేయ్, ఆస్తంతా నీది ఇల్లంతా నీది అంటే గా ముసలి పనాన్ని గాలికి వదిలి రమ్మంటుండ్రా? గది న్యాయమా చెప్పండి? బోల్. ఇగో నీతో లొల్లి నాకొద్దువయా. గా పెద్దానికి మంచిగా సంజాయించి పట్టుకపో. నేనైతే నా ముసల్దాన్ని ఇడిచిపెట్టి రాను. గా మాటైతే బరాబర్ చెప్తున్నా. లే గీడ్నే ఉంటా, ఎట్లా రావో చూస్తా అందురా. ఉండురి, నన్ను మాత్రం బువ్వ పెట్టు, గంజిపోయి, పెయ్యి నొప్పి, మందుపోయి అని అడగద్దు. ఏమంటున్నా? మల్లేష్, ప్రకృతి పిలుపులో ఎంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఏమంటారు సారు? కడుపు కడుపు చెంబు ఖాళీ అయితే సుఖం ఇంకెందులోనూ ఉండదు అంటున్నాను. కరెక్టే సారు. మీ నవ్వు చాలా స్పెషల్. ఈ ఊరేనా మీది? అవు సారు. ఏమిటి గట్టడిగుండ్రు? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం. అవసరం తీరింది కదా. ఇప్పుడు ఆకలేస్తుంది మాస్టారు. ఇంటికెళ్ళి మస్తుగా తిరుండ్రి కథం. నాకంత అదృష్టం ఎక్కడుందయ్యా బాబు? అలా కాదులే గాని మాస్టారు, ఈ ఊర్లో మంచి హోటల్ ఏమన్నా ఉందా? ఈ ఊళ్ళో ఇల్లే దోసవు దాటు సారు. ఇంకేడికెళ్ళి హోటల్ పెడతారు? ఏదో చాయి పానీ కావాలంటే దొరుకుతాయి. అయ్యో అదేంటి మరి? ఈ ఊరికి వచ్చిన వాళ్ళ గతేంటి? వాళ్ళ ఫుడ్ ఎట్లా? ఈ ఊరికి ఎవరు వస్తారు సారు? మీ సోటోడు తప్ప. గాండి తిండి కావాలంటే నా అవసరం తెలుసు తినాలే. బాబు ఇప్పుడు నేను మీకు తెలుసుగా, మీ ఇంట్లో నాకు 2 ముద్దలు అరేంజ్ చేయొచ్చు ప్లీజ్. ఊరికే కదయ్యా, డబ్బులు ఇస్తాను. వండి పెట్టడు పెద్ద ఫరక్ పడదు సారు, కానీ పైసలు మస్తుగా అవుతాయి. ఎంతైతే తమ్ముడు? అవుతాయన్నా. ఏక్ దో కమ్సే కమ్ 200. అంటే గంటల మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం 2 వస్తాయన్నా. గంత ఎక్కువ చెప్పానన్నా, గట్ట చూస్తున్నావు? కాదయ్యా, ఎంత చీపా అనుకుంటున్నాను. తెరి ఇంత అవలాపనం చేసేనేంది? చలో బై, ఇది పల్లె కదా, గందుకోసమని నీ కలిసి చీప్గా ఇస్తా. ఏమంటున్నా? నీకు రోజుకి 500 ఇస్తాను.
2 పూట్ల భోజనం పెట్టి తమ్ముడు. అరే నువ్వు చెప్పాలన్నా చూడు భోజనం ఎట్టుంటుందో ఏకదం నిజాం నవాబు యాదికి రావాలా. నా పనులు నేనుంటాను, మీరు ఆరాం గండి. Don't tell me cock and bull stories. I want my India ticket immediately. Do the formalities. Take what amount you want. Okay? నీకెంత కావాలన్నా ఇస్తాను రా. వెంటనే ఇండియా పంపించు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా అనూహ్య, నువ్వక్కడున్నావని 1 గంట ముందు తెలిసినా వెంటనే అన్ని క్యాన్సిల్ చేసుకొని నీ దగ్గరకొచ్చి వాలిపోయేవాణ్ణి కదమ్మా. ఇక్కడికి వచ్చాక నీ గురించి తెలిసేలా చేసేవేం తల్లి. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఎలా నిన్ను కలవాలి?